వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బొలుసుముడిలోని శ్రీ మౌళ్ళమ్మవారికి త్రిశూలంతో కూడిన వెండి హస్తాన్ని బుధవారం అందించారు. మాజీ కౌన్సిలర్ పెన్మెత్స శ్రీలక్ష్మి శ్రీధర్ దంపతులు సుమారు ₹1,55,000 విలువ కలిగిన వెండితో తయారు చేసిన త్రిశూలంతో కూడిన హస్తాన్ని రాజ్యసభ మాజీ సభ్యురాలు, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ పెన్మెత్స శ్రీధర్ శ్రీలక్ష్మి దంపతులు గతంలో కూడా బంగారు ఆభరణాన్ని ఆలయానికి అందించడం అభినందనీయమన్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించి శ్రీ మౌళ్ళమ్మవారికి వెండి త్రిశూల హస్తాన్ని అలంకరణ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు మరి కార్తీక మాసం, ముఖ్యంగా వేళ కార్తీక పౌర్ణమి, మహాశివుడికి చాలా ప్రీతిపాత్రమైన రోజులు. ఈ పర్వదినాన్న మన బలుసుముడి గ్రామంలో గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మవారికి ఇక్కడ భక్తులందరూ కూడా రావటం, చక్కగా పూజలు చేయటం కూడా చాలా సంతోషం. ముఖ్యంగా ఇక్కడ పెన్మెత్స శ్రీధర్ గారు, వాళ్ళ శ్రీలక్ష్మి భార్యాభర్తలు ఇద్దరూ కూడా, వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా దాదాపుగా 2-3 నెలల క్రితం ఎవరైతే మావుళ్ళమ్మవారు ఉన్నారో వాళ్ళకి ఆవిడికి హస్తంతో కూడిన త్రిశూలం ఇవ్వాలనేది ఒక నిర్ణయించడం జరిగింది. ఆ రోజున కూడా డబ్బులు అమౌంట్ ఇచ్చేటప్పుడు కూడా నా చేతుల మీద కూడా ఇప్పించడం జరిగింది. దాదాపు చాలా తక్కువ టైంలోనే మరి వేరే మావుళ్ళమ్మవారికి హస్తంతో కూడిన త్రిశూలం ఈ రోజున చేసి ఒక మంచి పూజలు చేసి మంచి టైంలో అమ్మవారికి అలంకరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా కూడా అమ్మవారికి గడ్డం కింద ఏదైతే ఉంటుందో ఒక బంగారు తొడుగు కూడా మన శ్రీలక్ష్మి గారు కుటుంబం నుంచి ఆవిడకి పెట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా బలుసుముడిలో దాదాపుగా 40 సంవత్సరాల క్రితం నాకు చాలా చిన్న గుడి ఉండేది, నాకు తెలుసు. మేము ఇక్కడే ఉండేవాళ్ళం. కానీ ఈ రోజున ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో, ఈ బలుసుముడి పరిసరాల ప్రజలు భక్తులు ఉన్నారో, అదేవిధంగా ఈ రోజున మన శ్రీధర్ గారు కానీ శ్రీలక్ష్మి కుటుంబ సభ్యులు ఎలాగైతే సంహారం అందించి అమ్మవారికి అన్నీ కూడా
బంగారు ఆభరణాలు నింపే విధంగా అమ్మవారికి చేయటం చాలా అదృష్టంగా భావించవచ్చు. ఈ రోజున మన సంప్రదాయాలని, మన సంస్కృతిని, హిందూ మతాన్ని, అలాగే మన గ్రామ దేవతల్ని పూజించే విధంగా కూడా భక్తులు ఈ రోజున ఉండటం చాలా సంతోషం. అదేవిధంగా ఈ రోజున జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన మన పెనుమచ్చ శ్రీధర్ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా వాళ్ళమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, పైగా ఈ రోజున కార్తీక పౌర్ణమి రోజున నాకు లభించినందుకు అమ్మవారి అదృష్టంగా భావిస్తూ, నా అదృష్టంగా భావిస్తూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ బుధవారం భీమడోలు మండలం పర్యటించారు. ఈ మేరకు గుండుగోలను గ్రామంలో ఈ పంట సూపర్ చెక్ రికార్డులను పరిశీలించారు. అనంతరం పూల రైస్ మిల్లులో గోనె సంచులను పరిశీలించారు. వరి కోతల అంచనా ప్రకారం రైతులకు కావలసిన గోనె సంచులను ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో ముందుగానే అందుబాటులో ఉంచాలని, ఖరీఫ్ 2025 ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కుర్రెలగూడెం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మాయిశ్చర్ మిషన్ను పరిశీలించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశర్చనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. నెలల్లో 3 సార్లు వచ్చిన. ఫస్ట్ మొక్కిపోయినా నేను భారతదేశం అంతా యూనివర్సిటీలు పెట్టాలని వైజాగ్ లా తీసుకున్నాం. నిన్ననే తిరుపతిలో శ్రీ కాలేజ్ అని పర్చేజ్ చేసిన ఆ దేవుని దయతోటి. అక్కడ కూడా యూనివర్సిటీ పెట్టాలని దేవుని మొక్కిన. ఆ భగవంతుడే వెంకటేశ్వర స్వామి శ్రీ కాలేజ్ అనేది మాకు ఇప్పించాడు. ఇప్పుడు అక్కడ కాలేజ్ కూడా ప్రారంభించబోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయింది శ్రీ కాలేజ్. అందుకే ఆ దేవునితోటి మా కమ్యూనిటీలు కూడా వీళ్ళిద్దరు తిరుపతి వాళ్ళని కూడా తీసుకొని దర్శనం చేయించారు. అదే మాదిరిగా ఇండియా లెవెల్లో కూడా యూనివర్సిటీలు పెట్టాలని. దానికి తోడు తెలంగాణలో మళ్ళీ మా సీఎం కేసీఆర్. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. తెలంగాణలో AWS ఆన్గోయింగ్ సెంటర్లు, వాటి విస్తరణపై చర్చించింది. ఈ సమావేశానికి AWS డేటా సెంటర్ గ్లోబల్ హెడ్, ఇన్ఫా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం కూడా ముఖ్యమంత్రితో సమావేశమైంది. హైదరాబాద్లో GCCని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రికి తెలిపింది. జూయిష్ బోర్డ్స్ కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్లో GCCని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. దీని ద్వారా రానున్న 2 ఏళ్లలో సుమారు 1000 మంది IT నిపుణులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలగపూడిలో DSP కార్యాలయాన్ని ప్రారంభించిన హోంమంత్రి అనిత, పోలీసుల భద్రత, సంక్షేమం, ఆరోగ్యం, కుటుంబ భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడి. మహిళలను కించపరచడమే వైసీపీ పార్టీ అజెండా అన్న ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, నారా భువనేశ్వర్ మీద వైసీపీ నేత ప్రసన్న కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధుల భేటీ, రాష్ట్రంలో AWS ఆన్గోయింగ్ సెంటర్లు, వాటి విస్తరణపై చర్చ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.